హాయ్ హలో ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీని అయితే చూపించబోతున్నా. అదేదో లేదండి, మన బీరకాయ ములక్కాయ ఎగ్ కర్రీ. ఈ కాంబినేషన్లో చాలా తక్కువ మంది వండుకుంటారు, కానీ ఒకసారి తెలియకపోతే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్ని కూరల్లాగే దీనికి కూడా పోపు వేసుకోవాలి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఆల్రెడీ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న అండ్ 2 పచ్చిమిరపకాయలు కూడా అవి కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న ఆనియన్ కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నా, అలాగే ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. బీరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో సమ్మర్లో వీలైనంత వరకు బీరకాయని కూడా ఎక్కువ తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, హెల్త్కి మంచిది. సో ఇలా బీరకాయ ముక్కలు, ములక్కాయ చక్కగా వాటర్లో ఉడికిపోతున్నప్పుడు మనం కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకుందాం. అలాగే కూరకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం కారం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయ కారం పట్టదండి. సో చూసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు కర్రీకి పట్టిన తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకుంటున్నా. ఎగ్స్ కూడా వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత నేను 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా చక్కగా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. సో ఇలా బాయిల్ అవుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోవాలి. సో చూసారా, మన కర్రీ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అవుతే చాలా బాగుంటుంది. అలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. సో ఆయిల్ అయితే చూసారా సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయింది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేసేంత వరకు ఏ గ్రేవీ కర్రీ అయినా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అయిపోయింది ఫైనల్గా. ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, పుల్కాకైనా చాలా బాగుంటుంది. ఎగ్ ములక్కాయ బీరకాయ కర్రీ ట్రై చేసి చూడండి.